సీఎం రమేష్ అనకాపల్లి కాదైంది కడప నుంచి వెళ్ళినటువంటి సీఎం రమేష్ అనకాపల్లిలో తనదైనటువంటి పోరాటం చేయడానికి రెడీ అయ్యారు. కానీ సమస్య నాన్ లోకల్ అన్నటువంటిది. దాన్నే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేస్తుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఈ సీఎం రమేష్ సొంత ఏరియాకి సంబంధించినటువంటి ఆయన ఓ ప్లానింగ్గా వెళ్ళారు. ప్రతి జిల్లాని యాత్ర చేసుకుంటూ వెళ్తూ ప్రత్యేకించి అక్కడ అనకాపల్లిలో తీసుకొచ్చినటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే సీఎం రమేష్ మీద బూడి ముత్యాల నాయుడు ఒకటి, వెలమలో తెలంగాణ వెలమకి సంబంధించిన వాడు ఈయనైతే కొప్పుల వెలమ ఆయన, అంటే స్థానిక కొప్పుల వెలమ ఆయన. అక్కడే సీటు ఆయన కోసమే ఆపారు. అంటే అనకాపల్లిలో సీఎం రమేష్ పెట్టుకుంటే అప్పుడు బూడి ముత్యాల నాయుడు పెట్టాలనే అది వెయిట్ చేస్తూ ఆపారు. ఇప్పుడు ఆ కోటలో ఓ రకంగా భారీ ర్యాలీ, అట్లాగే భారీ బహిరంగ సభ ఇది జగన్మోహన్ రెడ్డి చేసుకొచ్చింది. ప్రత్యేకించి ముత్యాల నాయుడిని అడ్రస్ చేస్తూ నా మంత్రివర్గంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాగా పనిచేసి పెట్టారు, ఇప్పుడు మన నియోజకవర్గం నుంచి లోకల్ అయినటువంటి ముత్యాల నాయుడు పార్లమెంట్కి వెళ్తున్నారు అంటూ పరిచయం చేసుకొచ్చారు. తద్వారా కాకపోతే ఇక్కడ సీఎం రమేష్ని పెద్ద కామెంట్ చేయాలి. మనం కొన్ని నియోజకవర్గాల్లో చూస్తాం, ఇది పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడడం, కానీ అదే సందర్భంలో ఇక్కడ ఉండే వాళ్ళని ఎన్నుకోండి అని చెప్పడం, అదే తరహాలో ఇక్కడ ఉండే వాళ్ళని ఎన్నుకోమని చెప్పుకొచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో వచ్చేటప్పటికి ఇక్కడ ఏది క్యాష్ వారు లేకపోతే ఏది ధనికులు పేదల మధ్య తేడా అంటూ మన లోకేష్ నియోజకవర్గంలో లావణ్యని పరిచయం చేసేటప్పుడు చెప్పారు. అట్లా ఇక్కడ చెప్పలేదు. అంటే ఆ స్థాయిలో సీఎం రమేష్ను ఊహించట్లేదు జగన్ అన్నటువంటిది స్పష్టమవుతోంది.